యాదగిరిగుట్టపై ఎండ నుంచి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవస్థానం. కొండపై షెడ్లు, ఫ్యాన్లు, ఏసీలు, తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీని బట్టి సౌకర్యాలు పెంచుతామని చెప్పారు అధికారులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎండలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవస్థానం. భక్తులకు నీడ కల్పించేందుకు ఆలయ ఉత్తర మాడవీధిలో జర్మన్ హంగర్ షెడ్స్ ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ఎండలో ఆలయ మాడవీధిలో నడిచే భక్తులకు ఇబ్బంది కలగకుండా షెడ్స్ పెట్టించారు. ఆలయ మాడవీధుల్లో పరిసరాల్లో రోడ్డుపై కూల్ పెయింట్ వేయించారు. ఇక్కడ అంతా మంచిగా ఉంది. అంత ఎండకు కూడా బాగా చేసిండ్రు. అంత నీళ్ళు అన్నీ మంచిగా ఉంది. ఎండ తగలకుండా తడకలు గిట్ట అన్నీ బాగా వేసారు. కానీ ఏర్పాట్లు అంతా బాగున్నాయి. చాలా నచ్చింది. ఎండాకాలం లాగా అనిపించలేదు. మరి ఇట్లా టెంట్లు అట్లా వేసి ఇవి షెడ్లు అట్లా వేసారు కదా, చాలా బాగా అనిపించినాయి. అసలు మేము అనుకున్నాం కదా ఈ ఎండలలో ఎట్లా వచ్చి తట్టుకోలేమేమో అనుకున్నాము. కానీ చాలా చల్లగా వాతావరణం, మంచిగా ఏర్పాట్లు అవి మాకు చాలా చల్లదనం మంచిగా అనిపిస్తుంది. కాళ్ళకు కూడా అసలు తట్టుకోలేమేమో అనుకున్నాము, కానీ చాలా బాగుందండి. రోజు రోజుకు సౌకర్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మంచిగానే చేస్తున్నారు. ఎండాకాలం ఇంకా ఎక్కువ అయిపోతుంది. కొంచెం షెడ్లు ఇంకా కొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది. ప్రధానాలయం క్యూ కాంప్లెక్స్ తో పాటు క్యూ లైన్ మార్గంలో భక్తులకు ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు, ఏసీలు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధానాలయంలో ఏసీలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. కొండపైన ప్రాథమిక చికిత్సా కేంద్రం, హాస్పిటల్, ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంచారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో కొండపై కార్ పార్కింగ్ సదుపాయాన్ని పెంచుతున్నారు. ఇక్కడున్న ఏర్పాట్ల ప్రకారం చూసుకుంటే అన్ని విధాలుగా మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎండాకాలంలో మనకు కొన్నితో వల్ల మనకు ఇట్లా షెడ్లు వేశారు. దీనివల్ల కొంతవరకు బాగుంది. కానీ ఇంకా పూర్తిగా షెడ్లు వేసి కింద అందరు దర్శనం కోసం అని చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఇంకా కొద్దిగా మెరుగుపరిస్తే బాగుంటుంది. అన్ని దర్శనం చేసుకొని వచ్చి వాళ్ళకు రెస్ట్ తీసుకోవడానికి షెడ్లు వేయడము ఇవన్నీ చాలా బాగున్నాయి ఉండడం. అయితే మేము ఇంత సమ్మరు ఎంత ఇబ్బంది పడతామో అనుకున్నాం, కానీ ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా ఈ మధ్యన రీసెంట్గా వేసిండంటే ఈ టెంట్ కూడా చాలా కూల్ ఉంది. అదేవిధంగా చలవ పందిళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి. మాకైతే ఎండ అనేది అయితే లేదు. ఏర్పాట్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి. భక్తులకు ఎండ దెబ్బ తగలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆలయ ఈవో భాస్కర్ రావు. మాడవీధుల్లో 16,000 SFTలో జర్మన్ హ్యాంగర్ షెల్స్ పెట్టించామన్నారు. కొండపైన చలవ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు తాగునీటితో పాటు కూల్ వాటర్ కోసం ఫ్రిడ్జ్ అందుబాటులో ఉంచామని చెప్పారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 16,000 SFTలో జర్మన్ హ్యాంగర్స్ వేసాము. ఆల్మోస్ట్ 5,000 నుంచి 6,000 మంది భక్తులు ఈజీగా వచ్చి ఇక్కడ కూర్చొని ప్రసాదం తింటూ స్వామివారి గురించి కొంచెం ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి ఇప్పుడు దాదాపు 8 పాయింట్లలో డ్రింకింగ్ వాటర్ అంటే ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులోకి తెచ్చాం. క్యూ కాంప్లెక్స్ మొత్తం కూడా ఏసీస్ అన్నింటిని కూడా సర్వీసింగ్ చేయడం పూర్తయిపోయింది. పైన పార్కింగ్ని ఇంకొంచెం పెంచాము. హరిత హోటల్ దాకా తీసుకొని దాదాపు ఎట్ ఏ టైం 1600 కార్లు పెట్టే విధంగా ఆలోచిస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం దేవస్థానం పనులు ప్రారంభించింది. దాదాపుగా వచ్చే వారం రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తాం. భక్తుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు సౌకర్యాలు పెంచుతున్నారు ఆలయ అధికారులు. ఎండ దెబ్బ తగలకుండా దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.